Hello everyone, welcome to Know Beyond. I'm back again with another video. In this video, I would like to give you AP 8th class English Unit 2 A reading. So let us get into the concept and we'll discuss. Unit 2 Social Issues. ఈ యూనిట్ 2లో సోషల్ ఇష్యూస్ లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. మనకి సోషల్ ఇష్యూస్ లో ఫస్ట్ది ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్, ఇది రెండోది ద క్రై ఆఫ్ చిల్డ్రన్ అ స్మాల్ పోయిమ్ అండ్ రీచింగ్ ది అన్రీచ్డ్ అనే 3 లెసన్స్ ఉన్నాయి. సో లెట్ us గెట్ ఇన్ టు ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్ అనే లెసన్ లోకి మనం లెట్ us మూవ్ ఆన్. ఓకేనా? సో దానికంటే ముందు ఇక్కడ చూస్తే సోషల్ ఇష్యూస్ అనే దాంట్లో హోమ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనే కొటేషన్ చూస్తున్నాం. అంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్గా ఎక్కడా ఉండలేం. కానీ అలా ఇల్లు లేనటువంటి పిల్లలు కానీ ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఎంతో మందికి ఉంటానే ఉంటాయి. సో అట్లాంటి వాటి గురించి మనం ఇందులో మాట్లాడబోతున్నాం. ఇందులో ఫస్ట్గా ఏ రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఏ రీడింగ్ లో మనకి ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్ అనేటటువంటి లెసన్ ఉంది. సో ఇందులో ఏంటి అనేది చూద్దాం. సో ఏంటి ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్ అనే దాన్ని చూద్దాం. రైట్. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద నావెల్ ఆలివర్ ట్విస్ట్ రిటన్ బై బ్రిటిష్ నావలిస్ట్ చార్ల్స్ డికెన్స్ 1812 to 1870. సో ఈ లెసన్ అనేది చార్ల్స్ డికెన్స్ అనేటువంటి ఒక మంచి బ్రిటిష్ నావలిస్ట్ రాసినటువంటి ఆలివర్ ట్విస్ట్ అనే ఒక నవల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆయన 1812 నుంచి 1870 వరకు బ్రతికారు. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఆర్ఫన్ బాయ్ నేమ్డ్ ఆలివర్ హూ వాస్ బ్రాట్ టు ద చిల్డ్రన్స్ హోమ్. సో ఇది ఆలివర్ అనేటటువంటి ఒక ఆర్ఫన్, ఒక అనాథ పిల్లాడి గురించినటువంటి స్టోరీ. వాడిని ఈ అనాథ పిల్లల అనాథ శరణాలయానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేదే ఇక్కడ లెసన్ అన్నమాట. సో లెట్ us గెట్ ఇన్ టు ద స్టార్టింగ్ ఆఫ్ ద లెసన్. లెసన్ లో బిగినింగ్ లో ఏముందని చూద్దాం. మిస్టర్ బంబుల్ వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్. మిస్టర్ బంబుల్ అనే ఆయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. స్ట్రైడ్, సో వాక్, లాంగ్ స్ట్రైడ్స్ అంటే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చాడు. So little Oliver, చిన్నపిల్లాడు Oliver, firmly grasping his gold-laced cuff and trotted beside him. ఓ చిన్న gold-laced cuff ఏదో ఉంటే దాన్ని పట్టుకొని ఊరికే he was just standing around, just playing around beside him. పక్కనే ఉన్నాడు అనమాట ఆయన. ఓకేనా? Oliver had not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear before it forthwith. So Oliver had not been within the walls for the workhouse of the quarter an hour. అంటే దాదాపు పావు గంట సేపు ఆలివర్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఈ సెన్సెస్ లో లేడు, మన లోకంలో లేడు. When Mr. Bumble informed him that the board had said he was to appear before it forthwith అంటే immediately. సో బోర్డ్ అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో మిస్టర్ బంబుల్ వచ్చి ఇన్ఫార్మ్ చేశాడు అనమాట ఆలివర్ తోటి. బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నేను రమ్మంటున్నారు, ఇమీడియట్ గా ఇప్పుడే రా అని చెప్పి పిలిచారు. పిలవగానే అప్పుడు చిన్నపిల్లాడు కదా ఆలివర్, తన ఆలోచనలోనే చూద్దాం. Not having a very clearly defined notion of what a live board was, Oliver was rather astonished by this information and was not quite certain whether he ought to laugh or cry. So having very clearly, so not having, వాడికి ఎలాంటి ఐడియా లేదు, ఎలాంటి తెలియదు అసలు వాట్ ఈస్ ద లైవ్ బోర్డ్, అసలు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అంటే ఎవరు, ఎలా ఉంటుంది, ఎలాంటి అండర్స్టాండింగ్ అతను లేదు, నోషన్. సో ఆలివర్ వాజ్ రాదర్ అస్టానిష్డ్, చాలా ఆశ్చర్యపోయాడు బై దిస్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ రావటం ఏంటి. He was not quite certain, అసలు ఏం చేయాలో తెలియదు, అసలు ఏడవాలో నవ్వాలో కూడా తెలియదు అన్నమాట. తర్వాత He had no time to think about that matter.
ద మ్యాటర్. అసలు ఆ మ్యాటర్ గురించి ఆలోచించే టైం కూడా లేదు, ఎందుకని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఇమీడియట్ గా వచ్చామన్నారు కాబట్టి వెళ్ళిపోవాల్సింది. తర్వాత మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్ ఇంటూ ఎ లార్జ్ వైట్ వాష్డ్ రూమ్ వేర్ 8 or 10 ఫ్యాట్ జెంటిల్మెన్ వర్ సిట్టింగ్ రౌండ్ ఎ టేబుల్. సో అక్కడ మిస్టర్ బంబుల్ నా వెనకమాలేరా అన్నాడు, వెనకమాల వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద తెల్ల పెయింట్ వేసినటువంటి గదిలో తీసుకెళ్లారు. అక్కడ 8 మందో 10 మందో బాగా లావుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఉన్నారు, జెంటిల్మెన్. సో ఈ 10 మందిలో లేక 8 మందిలో ఎట్ ద టాప్, ఆ పైన at the top of the table, seated in an armchair rather higher than the rest, was a particularly fat gentleman with a very round red face. ఈ 10 మందికి కూడాను పైన అక్కడ బెంచ్ లో చివరన అక్కడ ఉన్న టేబుల్ చివరన ఒక పెద్ద లావు ఆయన కూర్చొని ఉన్నాడు అనమాట, రౌండ్ టేబుల్ మీద, విత్ రెడ్ ఫేస్, చాలా కోపంగా ఉన్నాడు ఆయన. సో వెంటనే బౌ టు ద బోర్డ్ సెట్ బంబుల్. బంబుల్ అన్నాడు అనమాట, వెంటనే నమస్కారం చేయి పెద్దవాళ్ళందరికీ అని చెప్పాడు. అక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కి నమస్కారం చేయమన్నాడు. ఆలివర్ బ్రష్డ్ అవే ద 2 or 3 tears that were lingering in his eyes. తన కళ్ళలో తిరుగుతున్నటువంటి 2-3 నీటి చుక్కలు తుడుచుకొని, అండ్ సీయింగ్ ఆన్ ద బోర్డ్ బట్ ద టేబుల్ బోర్డ్ టు దాట్. అక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ చూడకుండా అక్కడ టేబుల్ చూసుకుంటూ సరే నమస్కారం చేశాడు. ఓకేనా, కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి, అసలు ఏమంటారు వీళ్ళందరూ, ఎందుకు పిలిచారు ఏంటి అనేది. అప్పుడు ఆ తర్వాత ఏమైంది అనేది మనం చూద్దాం. సో టేబుల్ చూశాడు, టేబుల్కి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత అప్పుడు వెంటనే అడిగారు అనమాట ఒక ఆయన, చూద్దాం. వాట్ ఈస్ యువర్ నేమ్ సెట్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. అక్కడ ఎవరైతే స్పెషల్ గా హై చైర్ లో కూర్చున్నాడో ఆ పెద్ద ఆయన అడిగారు అనమాట, ఏమని, బాబు నీ పేరు ఏంట్రా అని అడిగితే, ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ అట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ విచ్ మేడ్ హిమ్ ట్రెంబుల్. ఒకసారిగా ఆలివర్కి అంతమంది పెద్ద పెద్ద వాళ్ళని చూసేసరికి భయం వేసింది అనమాట, వణుకుతున్నాడు గజగజ. సో ద బీడిల్ gave him a tap on his back with his cane and which made him cry. ఒక్కసారిగా బీడిల్ ఏం చేశాడు, అక్కడ ఉన్నట్టు చర్చ్ ఇన్ఛార్జ్ ఒక్కసారి లాగా ఒక్కటి పీకాడు. లాగా ఒక్కటి పీకేసరికి ఏడవడం స్టార్ట్ చేశాడు. బాయ్ సెట్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. వెంటనే పైన ఉన్నట్టు ఒక ఆయన చెప్పాడు అనమాట, లిసన్ టు మీ, నేను చెప్పేది విను. యు నో యువర్ అన్ ఆర్ఫన్ ఐ సపోజ్. నీకు తెలుసా నువ్వు ఒక అనాథం అనే విషయం అని చెప్పి ఆ పెద్ద ఆయన అడిగారు అనమాట. వాట్ ఈస్ దట్ సార్ ఇంక్వైర్డ్ పోర్ ఆలివర్. అడిగారు, అనాథ అంటే ఏంటండి ఏది అని అడిగాడు, చిన్నపిల్లాడు కదా తెలియదేమి. ద బాయ్ ఇస్ a fool. I thought he was said the gentleman in the white waistcoat. అక్కడ తెల్ల వైస్ట్ కోట్ వేసుకున్నటువంటి ఒక పెద్ద ఆయన చూశారట. ఆ పెద్ద ఆయన చూసి ఈడ పెద్ద పిచ్చోళ్ళగా ఉన్నాడు, తెలివి తక్కువ ఉన్నటువంటి పిల్లడు, అనాథంటే ఏంటని అడుగుతున్నాడు అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. అన్న తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందనే చూద్దాం. నెక్స్ట్, సో మొత్తానికి ఆలివర్ను ఒక దెబ్బ వేశారు. వన్ సెకండ్, కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది, స్ట్రిక్ట్ అయిపోయింది ఏంటో.
Right. Next. Hush, said the gentleman who had spoken first. You know, you have got no father or mother, and that you are brought up by the parish, weren't you? అప్పుడు వెంటనే ఆ ఆలివర్ అడిగాడు అనమాట, అనాథంటే ఏంటి అనేది. అప్పుడు షాగు అని చెప్పి పక్కన ఇంకో జెంట్లమెన్ ఎవరైతే ఫస్ట్ మాట్లాడారో ఆయన చెప్తున్నారు అనమాట, నీకు అమ్మగారి నాన్నగారు ఎవరు లేరు, యూ హ్యావ్ నో ఫాదర్ అండ్ మదర్, అండ్ యు ఆర్ బ్రాట్ అప్ బై ప్యారిష్, నువ్వు ఇప్పుడు ఇక్కడ చర్చి పంచుతుంటే నువ్వు పెరుగుతున్నావు, వారంటీ అవునా కదా అని చెప్పి అడిగాడు. ఎస్ రిప్లైడ్ ఆలివర్ వీపింగ్ బిట్టర్లీ. సో ఏడ్చుకుంటూ అవునండి అని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడు వెంటనే ఇంకొక ఆయన ఉన్నారు, ఏమని, వాట్ ఆర్ యూ క్రైంగ్ ఫర్, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంక్వైర్డ్ ద జెంట్ల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఆ వైట్ వేస్ట్ కోట్ వేసుకున్నటువంటి ఒక ఆయన అడిగారు, ఆ పెద్ద ఆయన, ఏమని, ఎందుకు ఏడుస్తున్నారు నువ్వు అని చెప్పి అడిగారు. ఐ హోప్ యు సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్, and said another gentleman in the gruff voice, and pray for the people who feed you and take care of you like a Christian. So I hope నేను అనుకుంటున్నాను నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, ఇంకో జెంట్లమెన్ ఇన్ గ్రఫ్ వాయిస్ కొంచెం కటువుగా అడిగాడు అనమాట. అండ్ ప్రే టు ద పీపుల్ హూ ఫీడ్ యూ, ఎవరైతే నీకు అన్నం పంపిస్తారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నిన్ను క్రిస్టియన్ గా చాలా బాగా చూసుకుంటున్నారు కదా వాళ్ళు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఎస్ సార్ స్టామర్డ్ ద బాయ్ అన్నాడు, అవునండి అని చెప్పాడు. వెల్, యూ హ్యావ్ కమ్ హియర్ టు బి ఎడ్యుకేటెడ్ అండ్ టాట్ ఎ యూస్ఫుల్ ట్రేడ్ అండ్ సెట్ ద రెడ్ ఫేస్డ్ జెంట్ల్మ్యాన్ ఇన్ ది హై చైర్. అసలు పెద్ద అన్నిటికంటే స్పెషల్ గా కూర్చున్న జెంట్ల్మ్యాన్ ఉన్నారు కదా, ఆయన చెప్పారు, నువ్వు ఎందుకు వచ్చావంటే ఇక్కడికి, నీకు ఏదైనా జీవితానికి ఉపయోగపడేది నేర్చుకోవడానికి, ఓకేనా, ఇక్కడ ఎడ్యుకేట్ అవడానికి వచ్చావు నువ్వు అని చెప్పి అన్నాడు అనమాట. ఆ తర్వాత సో you will begin to pick up Wakam tomorrow morning at 6 o'clock, added the surely one in the waistcoat. సో ఆయన అన్నాడు, మరి సో రేపటి నుంచి పాత దారాలు కలెక్ట్ చేసే పని నీకు అప్పచెప్తున్నావు, ఉదయం 6 గంటల నుంచి నువ్వు ఆ పని చేసుకోవాలి. యూ హ్యావ్ టు కలెక్ట్ సో మెనీ థ్రెడ్స్ విచ్ ఆర్ ఓల్డ్ వన్స్, ఓల్డ్ థ్రెడ్స్ నుంచి కొత్త మంచిగా ఉన్న వాటిని క్రియేట్ చేసి నువ్వు వేరాలి అని చెప్పాడు అనమాట. ఆ వైట్, అవును నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలని పక్కన వైట్ వేస్ట్ కోట్ అని అన్నాడు. తర్వాత ఆలివర్ బౌడ్ లో directed by the beadle and was then hurried away to the large ward where on a rough hard bed he sobbed himself to sleep. సో ఆలివర్ బోర్డ్ లో అంటే సరే అని చెప్పి అలాగే చేస్తానని చెప్పి నమస్కారం చెప్పాడు. అక్కడ నుంచి బీడులు వెళ్ళిపోమన్నాడు. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళు పడుకునేటువంటి పెద్ద గదిలోకి వెళ్ళిపోయాడు, వార్డు. అక్కడ ఒక రఫ్ బెడ్ ఒకటి ఉంటే దాని మీద పడుకొని ఏడ్చుకుంటూ అట్లాగే నిద్రపోయాడు. సో పూర్ ఆలివర్, as he lay sleeping, unconscious of everything around him, the board had taken a decision that would change the course of his life. సో ఒక్కసారిగా తను పడుకున్నప్పుడు ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ భయంకరమైన నిర్ణయం వల్ల అక్కడున్న తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయింది ఏంటి అనేది మనం ఫర్దర్ గా చూడాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం. The members of the board were very wise and philosophical men. వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైనటువంటి వాళ్ళు మెంబర్స్ ఆఫ్ బోర్డ్ లో. ఓకేనా? As they turned their attention to the workhouse, they discovered that it was a regular place of public entertainment for the poor classes. సో వాళ్ళు ఒకసారిగా వర్క్ హౌస్ అబ్జర్వ్ చేసేసరికి వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. ఏం అర్థమైంది అంటే, ఇక్కడ అంతా పేదవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పేదవాళ్ళకి పెద్ద ఎంటర్టైన్మెంట్ హౌస్ లాగా ఉంది, వీళ్ళు పని లేదు పాట లేదు, ఫుల్గా తిని పడుకుంటున్నారు అనే విషయం అర్థం చేసుకున్నారు వాళ్ళు. సో ఇట్ వాస్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ all the year round and free, where it was all play and no work. సో వీళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం డిన్నర్, అలాగే టీ, రాత్రిపూట సప్పరు,
అన్ని ఫుల్గా హ్యాపీగా తింటారు, డబ్బులు కూడా ఏముండదు, అంతా ఫ్రీయే. అండ్ ఓన్లీ ప్లే ఆల్వేస్, నో వర్క్. వీళ్ళు అసలు ఆటలు ఆడుకోవడే తప్ప పనేమీ లేదు అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుంది. దిస్ వాజ్ రియల్లీ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం అనమాట. సో దే వర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ద పూర్ షుడ్ బి గివెన్ ఓన్లీ 2 alternatives. వాళ్ళకి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎదర్ టు స్టార్ క్విక్లీ అవుట్ సైడ్ ద వర్క్ హౌస్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇన్సైడ్ ద హౌస్. సో వాళ్ళందరూ ఒక్కటే డిసైడ్ చేసుకున్నారు, వీళ్ళందరికీ ఎంత అన్నం పెడతారు, ఇంత చేస్తారు, వీళ్ళ పని లేదు పాట లేదు, వీళ్ళకి ఎందుకు ఎంత అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒకటి, మనం ట్రీట్ చేయడానికి హౌస్ నుంచి పారిపోయి బయట అన్నా ఆకలితో అలమటించి చచ్చిపోవాలి. లేదా 2, సగం ఆకలితో కొద్దిగా అన్నం పెడదాం వాళ్ళకి, కొద్దిగా అన్నం పెడితే సగం ఆకలితో అర్ధ ఆకలితో వాళ్ళే ఇక్కడ పడిచేస్తారు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. విత్ దిస్ వ్యూ they decided that the inmates of the workhouse would be issued 3 meals of thin gruel a day with an onion twice a week. కాబట్టి ఇక నుంచి అన్నం బ్రేక్ఫాస్ట్ ఏ ఉండవు, రోజు 2 పూట్ల కొద్దిగా గంజి లాంటిది పోస్తాం. గ్రూయల్ గంజి లాంటిదే, ఒక లిక్విడిఫైడ్ గా ఉంటుంది అనమాట, కొంచెం థిక్ గా ఉంటుంది, అది పోస్తాం. 2 రోజులకు ఒకసారి అందులో ఒక ఆనియన్ ఇస్తాం, అంతే, ఇంతకు మించి మీకేమి మీ అన్నం పెట్టం అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. ఓకేనా? సో ఇక పిల్లల పరిస్థితి అదనమాట. అప్పటి వరకు కడుపు నిండా తిని ఉన్నటువంటి అనాథ పిల్లల మీద ఆ వైజ్ మ్యాన్ వాళ్ళ ప్రతాపాన్ని చూపించారన్నమాట. సో ఆ తర్వాత, సో ఫర్ ద ఫస్ట్ 6 months ఆఫ్టర్ ఆలివర్ ట్విస్ట్ వాజ్ మూవ్డ్ ఇన్, ద సిస్టమ్ వాజ్ ఇన్ ఫుల్ ఆపరేషన్. పాపం ఆలివర్ వచ్చిన తర్వాత అది ఫస్ట్ 6 months విపరీతంగా టార్చర్ అనమాట. అన్నం ఉండేది కాదు, ఆకలికి పిల్లలు డెస్పరేట్ అయిపోయేవాడు. As a result, during this period, the numbers of the house, workhouse inmates got smaller, and the inmates themselves shrank in size and became thinner. ఇక అప్పటి వరకు వచ్చే సంతోషంగా ఉన్నటువంటి అనాథ పిల్లలు అన్నం లేక సన్నగా అయిపోయారు. ఆలివర్ ట్విస్ట్ పరిస్థితి కూడా అదే. ఓకేనా? సో ఒక్కసారిగా చిన్నగా అయిపోయారు, సన్నగా అయిపోయారు. సో ద రూమ్ in which the boys were fed was a large stone hall with a big copper bowl at the end of which the master, dressed in an apron for the purpose and assisted by 1 or 2 women, ladled in the gruel at meal time. సో ఒకసారిగా రూమ్ అనేది ఒక పెద్ద స్టోన్ హాల్ అనమాట, పెద్ద ఇల్లు ఉంటుంది, అందులో ఒక పెద్ద డిష్ ఉంటుంది అనమాట. పక్కన ఆ డిష్ ఉంటుంది, ఆ డిష్ దగ్గర మాస్టర్, వంట మాస్టర్ నుంచొని ఉంటాడు, వాళ్ళ పక్కన 2 అమ్మాయిలు ఉంటారు, పెద్ద గరిటలు తీసుకొని వాళ్ళకి గ్రూయలి గంజి పోయడం కోసం, జావ లాంటిది పోయడం కోసం ఉంటారు అనమాట. తర్వాత సో ఆఫ్ దిస్ ఫెస్టివ్ కంపోజిషన్ ఈచ్ ఆఫ్ ద బాయ్ హ్యాడ్ 1 basin full and no more except on occasions of great public rejoicing when he had 2 ounces and a quarter of bread besides. సో పబ్లిక్ అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం దానికి అదనంగా ఒక బ్రెడ్ ఇచ్చేవాళ్ళు, 2 ounces ఎక్కువ పోసేవాళ్ళు, అంతే తప్ప ఇంకేం ఉండేది కాదు. నో మోర్ ఎక్సెప్షన్స్ ఆఫ్ అకేషన్స్ లో ఏమీ లేవన్నమాట. పాపం వాళ్ళకి ఏం లేదు, కొద్దిగా జావా లేదా గంజి లాంటిది పోయడం, అవసరం అయితే 2 బ్రెడ్ ముక్కలు ఇవ్వడం తప్ప, లేదా ఒక ఉల్లిపాయ ఇవ్వడం తప్ప, ఇక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏమీ లేకుండా 6 months పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళకి ఏం చేయలేక వాళ్ళు ఏం చేస్తారు, అనాథ పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి బాగా సన్నగా తయారైపోయారు. ఆ తర్వాత ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. ఇక బేసిన్స్ అనేవి ఎప్పుడు కడగాల్సిన పని లేకుండా, ఎందుకంటే పిల్లలు ఆకలికి అన్ని నాకేసేవాళ్ళు. ద బాయ్స్ పాలిష్డ్ దెమ్ విత్ దేర్ స్పూన్స్ టిల్ దే షోన్ అగైన్. అవి పూర్తిగా తిరిగి మామూలు కడిగినంతగా మెరిచేంత వరకు వాళ్ళు సింపుల్ గా స్పూన్తో గీకి మరీ నాకేసి తినేవాళ్ళు. When they had performed this operation, they would sit staring at the copper bowl with such eager eyes as if they could have devoured and the big bowl itself and everything in it. సో పాప వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ కొద్దిగా పోసిన గంజినో జావనో తాగేసి ఆశగా ఆ కాపర్ బౌల్కి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు, ఏదైనా ఒక ముద్ద పెడతారేమో ఆకలి తట్టుకోలేక పిల్లలు.
At the same time, they sucked their fingers most carefully to catch up any stray splashes of gruel that might have stuck thereon. ఇంకా చాలా జాగ్రత్తగా చేతులు చూసుకుని ఎక్కడైనా చిన్న చిన్న పార్టికల్స్ అతుక్కుని వాటి చేతులు కూడా నాకుంటూ కూర్చున్న వాళ్ళు ఆకలికి తట్టుకోలేక. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపటైట్. పిల్లలందరికీ ఆకలి బాగా వేస్తుంది, జీర్ణం బాగుంటుంది అబ్బాయిలందరికీ. సో ఆలివర్ ట్విస్ట్ అండ్ హిస్ కంపానియన్స్, ఫ్రెండ్స్ అందరూ, సఫర్డ్ ద టార్చర్ ఆఫ్ స్లో స్టార్వేషన్ ఫర్ 3 months. దాదాపుగా 3 నెలల పాటు ఆ స్లో స్టార్వేషన్ కి ఆకలికి బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. 3 నెలలుగా వాడికి ఏదో 2 పూటలు అన్నం కూడా ఈక్వల్ టు ఒక పూట అన్నం అన్నట్టుగా పెడుతూ ఉన్నారు. అక్కడ అట్ లాస్ట్ డే, ఆ తర్వాత చివరికి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అట్ లాస్ట్ they got so voracious and wild with hunger that the one boy who was tall for his age and hadn't been used to that sort of thing, for his father had kept a small cook shop, hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him, who happened to be a weakly youth of tender age. సో వాళ్ళందరూ కూడా దేవర్ వొరాషియస్ విత్ హంగర్, డెస్పరేట్ విత్ హంగర్. ఆకలి చేస్తున్న పిల్లలకి. ద బాయ్, ఎవరో ఒక పిల్లాడు, అందరికి ఏజ్ కంటే చాలా ఎత్తుగా లావుగా ఉన్న ఒక పిల్లాడు అంటున్నాడు అనమాట. ఏమని? ఎత్తుగా లావుగా ఉన్నటువంటి ఒక పిల్లాడు అందరితో అంటున్నాడు, ఓకేనా? సో hinted darkly to companion, తన ఫ్రెండ్స్ తో అంటున్నాడు, unless I had another basin of gruel, ఇంకొక ప్లేట్ గ్రూయల్ కనుక నాకు ఇవ్వకపోతే, నాకు చెప్తున్నాను, నా పక్కనే ఉన్న చిన్నపిల్లడు ఎవడ ఉన్నాడు, నన్ను తినేస్తాను ఏదో రోజు, నాకు ఆకలిస్తుంది అని అంత డిస్పరేట్ అయిపోయాడు అనమాట. అండ్ తర్వాత, సో he had a wild hungry eye and they believed him. సో తనకు చాలా ఆకలిస్తుంది, పిల్లలు కూడా నమ్మేశారు, అమ్మో నిజమే తినేస్తాడు, చాలా పెద్దగా ఉన్నాడు అని అనుకున్నారు. So a council was held, lots were cast who should walk up to the master after supper that evening and ask for more, and it fell to Oliver Twist. సో ఒక రోజు వాళ్ళందరూ ఒక లాటరీ లాగా కౌన్సిల్ లాగా ఏర్పాటు చేసుకున్నారు, చిట్టీలు రాశారు, వేశారు, చిట్టీలు రాసి లాటరీ తీశారు. ఎవరు అడుగుతారు, ఇంకా నాకు ఆకలేస్తుంది కొంచెం పెట్టు అని చెప్పి సాయంత్రం పూట సప్పర్ టైంలో అడగాలని డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకొని చిట్టీలు తీస్తే అది ఆలివర్ ట్విస్ట్కి వచ్చింది. ఆలివర్ ట్విస్ట్ పేరు వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ది ఈవినింగ్ అరైవ్డ్, సాయంత్రం వచ్చేసింది. ద బాయ్ టుక్ దేర్ ప్లేసెస్, మొత్తం బాయ్స్ అందరు వచ్చారు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నారు. ద మాస్టర్ ఇన్ హిస్ కుక్స్ యూనిఫామ్ లో వచ్చాడు అనమాట. స్టేషన్ హిమ్సెల్ఫ్ ఎట్ ద కాపర్, హిస్ అసిస్టెంట్స్ రాగ్డ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్ అండ్ ద గ్రూయల్ వాజ్ సర్వ్డ్ అవుట్. మొత్తానికి గ్రూయల్ అందరికీ సర్వ్ చేశారు. అసిస్టెంట్లు వచ్చారు, మాస్టర్ వచ్చారు, ఎవరో పెట్టాల్సిన జావో లేదా గంజో ఏదో పోసేశారు. ద గ్రూయల్ డిసపియర్డ్, అయిపోయింది గ్రూయల్. ఓకేనా? ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్ అండ్ వింక్డ్ అట్ ఆలివర్. సో మొత్తానికి ఒకరితో ఒకరు గుసగుసలాడుకొని ఆలివర్కు కన్ను కొట్టారు, వింక్డ్ అట్ హిమ్. అండ్ వైల్ హిస్ నెక్స్ట్ నైబర్ నడ్జ్డ్ హిమ్ అండ్ child as he was desperate with hunger and reckless with misery. He rose from the table and advancing to the master, basin and spoon in hand, said, somewhat alarmed at his own courage. సరే, మొత్తానికి ఏం చేయాలి కదా, కన్ను కొట్టిన ఒకటి ఇలా నెట్టాడు అనమాట. నగ్డ్ హిమ్, కొంచెం చేత్తో తోసాడు వాడిని ఎదరికి. తోసినప్పుడు సో చైల్డ్ యాజ్ హీ వాజ్, తన చిన్నపిల్లాడు కదా, వాజ్ డెస్పరేట్ విత్ హంగర్, చాలా ఆకలేస్తుంది. అండ్ రెక్లెస్ విత్ మిజరీ, వచ్చిన కష్టాలతోటి ఒక రకమైన కేర్లెస్నెస్, ఒక రకమైన ధైర్యం వచ్చింది మనకి, అలా మామూలుగా తెగింపు వచ్చింది. అండ్ హీ రోజ్ ఫ్రమ్ ద టేబుల్, నుంచున్నాడు. అడ్వాన్సింగ్ టు ద మాస్టర్ దగ్గరికి వెళ్తూ
సో బేసిన్ అండ్ స్పూన్, ఒక బేసిన్ తో స్పూన్ పట్టుకొని వెళ్తా ఉన్నాడు అనమాట, ప్లేట్ పట్టుకొని ఇన్ హ్యాండ్. అండ్ స్టార్ట్ సమ్ వాట్ అలార్మ్డ్ ఇన్ హిస్ ఓన్ కరేజ్. తను కూడా కొంత ధైర్యం వచ్చింది అనమాట. ధైర్యం వచ్చి అడుగుతున్నాడు, ప్లీజ్ సార్ ఐ వాంట్ సమ్ మోర్, దయచేసి నాకు కొంచెం పెట్టండి, ఆకలేస్తుంది అని చెప్పి మళ్ళీ అడిగాడు. అడగానే ద మాస్టర్ వాస్ ఫ్యాట్, బాగా లావుగా ఉన్నాడు, హెల్దీ మ్యాన్, మంచి ఆరోగ్యం ఉన్నాడు. బట్ హీ టర్న్డ్ వెరీ పేల్, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు, ఇదేంటి మళ్ళీ అడిగాడు. హీ గేజ్డ్ ఇన్ స్టూపిఫైడ్ అస్టానిష్మెంట్, ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అనమాట. షాక్ అయిపోయి అలా ఆశ్చర్యంతో చూస్తున్నాం. ఆన్ ద స్మాల్ రెబల్ ఫ్రమ్ ఫర్ సమ్ సెకండ్స్ అండ్ దెన్ clung for support to the copper. The assistants were paralyzed with wonder, the boys with fear. సో ఒక్కసారి అడిగారు, ఒకసారి కూడా ఆశ్చర్యపోయి ఇలా సపోర్ట్ కోసం అక్కడ ఉన్న కాపర్ బాల్ పట్టుకున్నాడు. అసిస్టెంట్లు ఒక్కసారిగా ప్యారలైజ్ అయిపోయారు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా, బాయ్స్ భయం వేస్తుంది, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని. ఒక్కసారిగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అక్కడ దెర్ వాజ్ అ సైలెన్స్. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అనమాట. సో ఎవరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అప్పుడు వాట్ సెడ్ ద మాస్టర్ అట్ లెంత్ ఇన్ ఫెయింట్ వాయిస్, మళ్ళీసారి కొంచెం ఫెయింటెడ్ వాయిస్ తో కొంచెం చిన్నగా అడిగాడు అనమాట, ఏంట్రా నువ్వు అడిగింది అని అడిగాడు. అడగగానే ప్లీజ్ సార్ రిప్లైడ్ ఆలివర్, ఐ వాంట్ సమ్ మోర్. The master aimed a blow at Oliver's head with the ladle and shrieked aloud for the beadle. సో వంట మాస్టర్ ఒకసారిగా తన దగ్గర ఉన్న పొరపాటు గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక్కటేసాడు, నెత్తి మీద వేసి గట్టిగా బీడిల్ ఇన్ఛార్జిని పిలిచాడు అనమాట. అక్కడ పిలిచాడు, గట్టిగా పిలిచాడు. ఓకేనా. సో ఇక ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ సాలమ్ మీటింగ్ when Mr. Bumble rushed into the room in the great excitement and addressing the gentleman in the high chair said, Mr. Limpkins, I beg your pardon, sir. Oliver Twist has asked for more. So gaba board of members దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఫ్యాట్ జెంట్మెన్ కూర్చున్నాడు కదా, వాడికి నమస్కారం చేశాడు. వాడే మిస్టర్ లింకిన్, వాడి పేరు. సో బెగ్ యువర్ పార్డన్, నన్ను క్షమించండి, ఆలివర్ ఇంకా నాకు ఆకలిగా వస్తుంది, అన్నం పెట్టమని అడిగాడంట అని చెప్పాడు. చెప్పగానే there was a general start. Horror was depicted in every countenance. So there was a general start. అందరూ సాధారణంగానే people were quiet, పిల్లలు ఏం చేస్తారో తెలియదు. ఆ హారర్ వాజ్ డెపిక్టెడ్ ఇన్ ఎవ్రీ కౌంటెన్స్. ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ భయాలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏంటి, ఎందుకు అడిగాడు, ఏంటి, వాట్ హ్యాపెండ్ అనే కైండ్ ఆఫ్ సస్పెన్స్ అనేది అక్కడ వచ్చేసింది అనమాట. కైండ్ ఆఫ్ సస్పెన్స్ అనేది అక్కడ వచ్చేసింది. ఫర్ మోర్ సెడ్ మిస్టర్ లింకిన్, మళ్ళీ ఒకసారి అడిగాడు అనమాట. ఏంటి, ఆలివర్ మళ్ళీ అడిగాడా కావాలని, మనం పెట్టింది కాకుండా ఇంకా కావాలని చెప్పి అడిగాడా అని చెప్పి అడిగాడు అనమాట మిస్టర్ లింకిన్, ద ఫ్యాట్ జెంట్మెన్ హూ వాజ్ సిట్టింగ్ ఆన్ ద హై చైర్. అండ్ కంపోజ్ యువర్ సెల్ఫ్, కామ్గా ఉండు, ఓకేనా బంబుల్, కొంచెం కామ్గా ఉండు. అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు, నాకు ఏం చెప్తున్నావు. డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ after he had eaten the supper allotted by the board? సో అంటే బోర్డు చెప్పేసినటువంటి గ్రూయలు తిన్న తర్వాత కూడా నాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి అడిగాడని నన్ను అర్థం చేసుకోమంటావా, ఏమంటావు, కరెక్ట్ గా చెప్పు నాకు అని అంటే, అప్పుడు హీ సెడ్ సార్ రిప్లైడ్ బంబుల్, అవునండి అని చెప్పి బంబుల్ అన్నాడు అనమాట. అవునండి అని చెప్పి బంబుల్ అన్నాడు. సో దానికి మళ్ళీ నువ్వు ఎక్కువ అడుగుతావారా అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అప్పుడు ఏమనుకుంటారో చూద్దాం. దట్ బాయ్ విల్ బి హ్యాంగ్, వాడిని ఉరిదీసి పడేద్దాం, దరిద్రం పద్ధతి. సెట్ ద జెంట్మెన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్ వేసుకుని ఉన్నాడు, ఉరిదీసి పడేద్దాం, వాడెవడో ఎంత ధైర్యం వాడికి, మళ్ళీ ఎక్కువ పెట్టమని అడుగుతాడా అన్నాడు అనమాట. ఐ నో దట్ బాయ్ విల్ బి హ్యాంగ్, ఖచ్చితంగా వాడిని శిక్షిద్దాం, ఇక్కడ హంగంటే చంపేద్దామని కాదు, ఖచ్చితంగా శిక్షిద్దాం అని చెప్పి అనుకున్నారు అనమాట. తర్వాత నోబడీ ఓకేనా కాంట్రాడిక్టెడ్ ద ప్రాఫిటిక్ జెంటిల్మెన్స్ ఒపీనియన్. ఇక వాడిని పూర్తిగా చంపేద్దాం, వాడిని హ్యాంగ్ చేసేద్దాం అన్న ఒక ఒపీనియన్ కి ఎవరో అడ్డు చెప్పాల. సో ఎన్ ఎక్సైటెడ్ డిస్కషన్ టుక్ ప్లేస్, ఖచ్చితంగా ఏదో అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నమాట వాళ్ళకి ఏం చేద్దామని.
So Oliver was ordered into instant confinement, and a bill was the next morning pasted on the outside of the gate, offering a reward of £5 to anybody who would take Oliver Twist off the hands of Harish. సో ఒక్కసారిగా పోస్టర్ తయారు చేశారు, ఆలివర్ పోస్టర్ తయారు చేసేసి బయట అతికిచ్చారనమాట. ఆలివర్ ట్విస్ట్ అనేవాడిని కనుక మా దగ్గర నుండి తీసుకెళ్లిపోతే వాడికి £5 మేమే ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రైజ్ మనీ ఇచ్చేసారు. సో in other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. ఏదైనా పని చేయించుకోవడానికి, ఇంట్లో పని కానీ లేదంటే బిజినెస్ కానీ ఏదైనా పని చేయించుకోవడం కోసం ఆలివర్ ట్విస్ట్ మా దగ్గర ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్తే కనుక మేమే £5 ఇస్తాము అని చెప్పి వాడిని రాశారనమాట. అలా ఒక నోటీస్ అట్టించారు అది అన్నం అడిగిన పాపానికి. సో ఇది ఇక్కడ ఆలివర్ ట్విస్ట్ కి జరిగినటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు చార్ల్స్ డికెన్స్ గురించి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఓకే, సో చార్ల్స్ డికెన్స్ 1812 నుంచి 17 ఆల్రెడీ చెప్పిన విషయం ఇది. ఈజ్ ఎ వెల్ నోన్ ఇంగ్లీష్ నావలిస్ట్, బాగా సుపరిచితులు అనమాట, నా మంచి నవల రచయిత. డ్యూ టు హిస్ ఫాదర్స్ ఇంప్రిజన్మెంట్, చార్ల్స్ లెఫ్ట్ స్కూల్ అండ్ వర్క్డ్ యాజ్ ఎ ఇన్ ఎ షూ ఫ్యాక్టరీ. వాళ్ళ నాన్నగారు జైలుకి వెళ్ళడం వల్ల చిన్నప్పుడే అనాథలాగా అయిపోయి చిన్న షూ ఫ్యాక్టరీలో పనిచేశాడు. While he was working as the office boy, he launched his writing career. మొత్తానికి అక్కడ ఆఫీస్ బాయ్ గా పనిచేసేటప్పుడు తను రాయడం స్టార్ట్ చేశాడు. His novels Oliver Twist, Great Expectations and Pickwick Papers and Bleak House, A Tale of Two Cities and David Copperfield brought him name all over the world. ఆయన రాసినటువంటి ఈ నవలు ఆయన ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాయి. He went on lecture tour to America and got literary reputation. అక్కడ అమెరికాకి ఆయన లిటరసీ టూర్స్ కూడా వెళ్ళి చాలా మంది పీపుల్ని అడ్రస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. He focused on social issues and human ailments in his works. తను ఫోకస్డ్ గా సోషల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, హ్యూమన్ ఎయిల్మెంట్స్ ఎలా సహాయం చేయాలి, వాటిని ఎలా సరిచేయాలనే విషయాల మీద ఆయన ఎక్కువగా రాయడం జరిగింది. ఆయన ఒక రీసెర్చ్ చేశారన్నమాట. అప్పట్లో అనాథ పిల్లలు ఎక్కువగా ఉన్న రోజుల్లో, అంటే ఇప్పుడు కూడా ఉన్నారు ఓకేనా, ఈ ఉన్నటువంటి బేసిక్ గా ఈ రోమన్ క్యాథలిక్ అండ్ క్రిస్టియన్ ఆర్ఫనైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ఫండింగ్ బాగానే వచ్చిన రోజుల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఫండ్ ని ఎలా దుర్వినియోగం చేస్తూ పిల్లల్ని ఎలా ఇల్ట్రీట్ చేశారు అనే దాని మీదే ఈ ఆలివర్ ట్విస్ట్ అనే నవలంతా కొనసాగుతుంది అనమాట. అలా ఒక చిన్న పిల్లాడైనటువంటి ఆలివర్ కి జరిగినటువంటి అన్యాయమే ఇక్కడ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనేది ఒక చిన్న భాగంగా ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనాథ పిల్లలకు వచ్చేటటువంటి దాన్ని కూడా ఇవ్వకుండా ఎంతో మంది ఫాదర్స్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు ఎన్నో దురాగతాలకి లోపడ్డారు, ప్లస్ ఎంతో మంది పిల్లల్ని ఇబ్బంది పెట్టారు అనేది వాస్తవంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఇది ఓవరాల్ గా ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ లో చెప్పదగినట్టు విషయం. తర్వాత ఇంకో లెసన్ లో మరోసారి మీకు ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.